మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే వాళ్ళకి సంబంధించిన కంపెనీల్లో పనిచేసిన బాలాజీ గోవిందప్ప, వీళ్లను లిక్కర్ స్కామ్లో బెయిల్ మీద విడుదల చేశారు. దాదాపు వీళ్ళు 100 రోజులుగా జైల్లో ఉన్నారు. వీళ్ళను ఏసీబీ కోర్టులో హాజరుపరిచాక ఈరోజు నిన్ననే నిజానికి వాళ్ళకు బెయిల్ ఇచ్చారు. సమయంలో ఇతర కొన్ని మీడియాలు అంటే తెలుగుదేశం అనుకూల మీడియాల్లోనేమో బెయిల్ క్యాన్సిల్ అనే హెడ్డింగ్లు పెట్టారు. అలాగే బెయిల్ క్యాన్సిల్ చేయడం కోసం ఇది వీళ్ళు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి రద్దు చేయాలి అని హైకోర్టులో బెంచ్ మోషన్ వేశారు. ఇక్కడ వీళ్లకు ఏసీబీ కోర్టు బై డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. అంటే పోలీసులు సిట్ విచారణ దర్యాప్తు క్రమంలో వాళ్ళని తప్పకుండా ఉంచాలి, నిర్బంధంలోనే అనడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు వెంటనే చూపించలేదు. ముఖ్యంగా ఛార్జ్ షీట్ తయారైంది కాబట్టి మామూలుగా ఛార్జ్ షీట్ అయితే కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చినట్టు భావిస్తుంటారు. ఇక్కడ ఛార్జ్ షీటే ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే ఒక్కొక్కరి మీద విడివిడిగా ఛార్జ్ షీట్లు వేస్తున్నారు. ఇది ఒక వ్యూహంగా అనుసరిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఈ పద్ధతిలో మీరు వేస్తున్నారు కాబట్టి వీళ్ళని కొనసాగించటం కుదరదు. కాబట్టి వీళ్ళకు డిఫాల్ట్ బెయిల్ ఇస్తామని కొన్ని షరతులతో న్యాయమూర్తి ఇచ్చారు. అంటే లిక్కర్ స్కామ్ ఇంకా కొలికి వచ్చేసింది, ఇంకా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో తీసుకుంటారు అలా నిర్బంధంలోకి అన్న పద్ధతిలో అన్న స్థాయిలో ప్రచారం జరుగుతున్నప్పుడు ఉన్నవాళ్లే విడుదలై బయటికి రావటం అన్నది నిజంగా కీలకమైందే. ప్రభుత్వముల దర్యాప్తు తీరుకు ఇదొక ఎదురు దెబ్బ అని వాళ్ళు చెప్తున్నారు. మామూలు బెయిల్ వచ్చిన వాళ్ళకేమో వాళ్ళ పాస్పోర్ట్లు కనుక మీరు తీసుకొని ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి అని కూడా న్యాయస్థానం చెప్పినట్టుగా నేను చూశాను.